వెల్కమ్ బ్యాక్ మా లాస్ట్ క్లాస్లో ఏం చూసాం మనం ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసాం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ కూడా నేర్చుకున్నాం రైట్ బాగున్నాయి కదమ్మా ప్రోగ్రామ్స్ థియరీ అస్సలు బాగాలేదు కదా అవునా సరే ఈరోజు ఇంకొక ప్రోగ్రామ్ రాసేకి ట్రై చేద్దాం ఓకేనా సరే చూడండి v is equal to root of gm by r root of gm by r ఈ ఫార్ములాని సాల్వ్ చేద్దాం అనుకున్నాం ఓకేనా అక్కడ రూట్ ఉంది రూట్ కనుక్కునే మన దగ్గర ఏదైనా ఆపరేటర్ ఉందా అస్సలు లేదు అవునా అయినా ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది కదా దాని పేరే sqrt ఫంక్షన్ అని పిలుస్తాం రైట్ ప్రీడిఫైన్ ఫంక్షన్ అది యూజ్ చేసుకొని ఇప్పుడు రాసి చూద్దామమ్మా ఎలా రాయాలి v is equal to sqrt ఆఫ్ దీన్ని మొత్తానికి రూట్ ఉంది కాబట్టి మొత్తానికి పెట్టేశాను బ్రాకెట్ g ఇంటూ m హోల్ డివైడెడ్ బై r ఇది మన ఫార్ములా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోండి ఏ ఫార్ములా ఇచ్చినా కూడా అంటే రూట్స్ ఉంటే తీసేసి క్యూబ్స్ ఉంటే పవర్స్ పెట్టుకొని అట్లా ఏదో ఒకటి ఎవాల్యుయేషన్ చేయండి ఫిజిక్స్ ఫార్ములాస్లో కానీ మ్యాథ్స్ ఫార్ములాస్లో కానీ మనం ఇంటూ రాసిండాం ఇక్కడ ఇంటూ నీట్గా పెట్టండి ఓకేనా రాసిన తర్వాత ఇక్కడ చూడండి మనం నిన్న చెప్పినట్టు ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్నవన్నీ మన ఇన్పుట్స్ అయిపోతాయి ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఏమైపోతుంది అవుట్పుట్ అయిపోతుంది రైట్ ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి చెప్పండి 1 2 3 4 టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 4 దాంట్లో ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి 3 అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి 1 రైటే కదమ్మా సరే చూడండి దీన్నే మనం ఎలాంటి డేటా టైప్ అనుకుంటారనేది మీ ఇష్టం అమ్మ అది ఫిజిక్స్ ఫార్ములా జీ ఈజ్ ఏ కాన్స్టాంట్ అట్లా ఏమన్నా ఉంటే మర్చిపోండి ఇప్పటికి ఇది మన ఫార్ములా ఫిజిక్స్ ఫార్ములా కాదమ్మా ఓకేనా మీకు ఏ డేటా టైప్ నచ్చితే అది తీసుకోండి మీ ఇష్టం అది ఇంటీజర్సా ఫ్లోట్సా ఏదో ఒకటి తీసుకోండి మీకు ఏది ఆ టైంకి ఏమనిపిస్తే అది లేదు నేను రూల్స్ ఫాలో అవుతాను అంటే ఇంకా మీ ఇష్టం ఫిజిక్స్లో ఏముంటే అదే తీసుకోండి సరే జీ అనేది నేను ఇంటీజర్ అని అనుకుంటానా ఎం అనేది నేను ఫ్లోట్ అనుకుంటానా ఆర్ అనేది కూడా ఇంటీజర్ అని అనుకుంటానా యాక్చువల్గా మనకి రూల్స్ తెలుసు ఒక ఇంట్ ఒక ఫ్లోట్తో మల్టిప్లై జరిగితే రిజల్ట్ ఏమొస్తుందమ్మా మనకి ఫ్లోటే కదా అవునా ఫ్లోట్ నెక్స్ట్ ఒక ఫ్లోట్ ఒక ఇంటీజర్తో డివిజన్ జరిగితే మళ్ళీ మనకేమొస్తుంది ఫ్లోట్ అంటే ఫైనల్ అవుట్పుట్ వి మనకి ఏమైపోతుందమ్మా ఫ్లోట్ ఇంటీజర్ ఇంటూ ఫ్లోట్ 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 బై ఇంట్ ఫ్లోట్ కాబట్టి వి కూడా మనకి ఏమైపోతుంది ఫ్లోట్ అయిపోతుంది పవర్ ఫంక్షన్ లేదమ్మా sqrt ఫంక్షన్ వాడుతా అన్నారు కాబట్టి మీరు math.h అనే హెడర్ ఫైల్ని పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా చూద్దామా ప్రోగ్రామ్ని ఫస్ట్ ఏం రాస్తారు మీరు యాష్ ఇంక్లూడ్ stdio.h నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h ఇవి ఆర్డర్లోనే పెట్టాలని రూల్ ఏం లేదు ఫస్ట్ math.h పెట్టుకున్నా ఓకే ఏం కాదు ఓకేనా math.h ఇప్పుడు ఏం రాసుకుంటారు ఇంకా void main begin మెయిన్ని బిగిన్ చేసిన వెంటనే ఏం రాసుకుంటాం వేరియబుల్ డిక్లరేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చెక్ చేయండి ఇంటీజర్స్ ఫ్లోట్స్ 4 ఉన్నాయి మొత్తం ఇంటీజర్స్లో ఎన్ని ఉన్నాయి 2 అదే ఇక్కడ రాస్తున్నానమ్మా నేను ఇంట్ జీ కమా ఆర్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అలౌడ్ వేరియబుల్ నేమ్స్లో క్యాపిటల్ లెటర్స్ అయినా పెట్టచ్చు స్మాల్ లెటర్స్ కూడా పెట్టచ్చు ఏం కాదు నెక్స్ట్ ఫ్లోట్లో ఏమేమి ఉన్నాయి వి ఉంది ఎం ఉంది నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫస్ట్ జీకి ఎంకి ఆర్కి వాల్యూస్ ఉంటేనే కదా ఏదైనా ఫార్ములాని సాల్వ్ చేయొచ్చు రైట్ ఫస్ట్ వాల్యూస్ ఇచ్చేయండి ఎలా ఇస్తారు వాల్యూస్ స్కాన్ఎఫ్తోనే కదా వాల్యూస్ ఇస్తాం రైట్ ఇనిషియలైజేషన్తో ఇవ్వచ్చు కానీ మనం ఇనిషియలైజేషన్ చేయలేదు కదా రైటేనా సో ఇంకా మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ స్కాన్ఎఫ్ చూడండి printf \n enter g m r
వాల్యూస్. నెక్స్ట్ ఏం రాసుకుంటారు ఇక్కడ? స్కాన్ఎఫ్. జి అనేది ఎలాంటి డేటా టైప్? ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ డి. కాబట్టి ఏం రాస్తారు ఇక్కడ? %d. ఎం ఎలాంటి డేటా టైప్? ఫ్లోట్ డేటా టైప్ %f. నెక్స్ట్ ఆర్ అనేది ఎలాంటి డేటా టైప్? ఇంటీజర్ డేటా టైప్ %d. అడ్రస్ ఆఫ్ జి, అడ్రస్ ఆఫ్ ఎం, అడ్రస్ ఆఫ్ ఆర్. ఇక్కడికి మొత్తం ఇన్పుట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, రైట్? ఇప్పుడు ఏం చేస్తారు? ఫార్ములాని రాయండి. అప్పుడే కదా వి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయగలం, రైట్? నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇదే కదా మనకి, అవునా? sqrt ఆఫ్ g ఇంటూ m హోల్ డివైడెడ్ బై r. అంతే. అక్కడికి వి వాల్యూ క్యాల్కులేషన్ జరిగి వాల్యూ అనేది విలో స్టోర్ అయిపోయి ఉంటుంది. జస్ట్ స్టోర్ అయి ఉంటుంది అంతే. మీరే దాన్ని ఏం చేసుకోవాలా? అవుట్పుట్గా ప్రింట్ చేసుకోవాలా. ప్రింట్ చేసుకుంటేనే మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, రైట్? ఇప్పటివరకు జస్ట్ మెమరీలో అది సేవ్ అయి ఉంటుంది అంతే. ఓకేనా? చూడండి, ప్రింట్ చేసుకుందాం. వి అంటే ఏమో నాకు తెలీదు, అవునా? తెలియనప్పుడు జస్ట్ వి ఈజ్ ఈక్వల్ టు అని రాసేయండి. ప్రింట్ఎఫ్లో ఏమి రాసినా ఓకే, అది మీ ఇష్టం కదా. తెలిస్తే వి అంటే వి ఫర్ సంథింగ్ రాయండి. తెలీదన్నప్పుడు జస్ట్ వి ఈజ్ ఈక్వల్ టు అని రాసేయండి, ఓకేనా? వి అనేది ఎలాంటి డేటా టైప్ మనకి? ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ అంటే %f. క్లోజ్ చేయండి. ఎక్కడ స్టోర్ అయింది అది? విలో స్టోర్ అయింది. ప్రోగ్రామ్ ఎండ్ అయింది కాబట్టి ఇంకా ఏం రాస్తారు? గెట్ పెట్టండి. మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి, ఓకేనా?